క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయ కాలం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనం ఒక అంశంలో ఉన్నాము. యెహోవాయే బలము, నా బలము మన బలము. కనుక ఆ యొక్క అంశం ద్వారా మరింతవరకు కూడా మనము యెహోవా యందు ఆనందించుట వలన మనకి బలము అని చూసాము. తర్వాత విశ్వాసము వలన బలము మరియు కృపచేత బలము మనకు వచ్చేది. ఎన్నెన్ని విధాలుగా మనము దేవుని యొక్క బలాన్ని పొందుకోగలుగుతున్నాము. అందును బట్టి దేవునికి మరొకసారి వందనాలు. మరి ఈ రోజున మీకు అర్థమైపోయింది ఏమని? పరిశుద్ధాత్మ ద్వారా మనకి బలం. నిజంగా మరి 7 విధాలుగా పరిశుద్ధాత్మని యొక్క బలాన్ని మనం పొందుకోవడానికి ఇక్కడ వ్రాయబడిన వాక్యంలో ఉన్న విషయాన్ని చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞానము వివేకము ఆలోచన బలము వాటికి ఆధారం అంట. మళ్ళీ పరిశుద్ధాత్ముడే తెలివియు భయము భక్తిని దేవుడి ఎడల పుట్టించేవాడని కూడా మరి మనము చదివాము. అక్షరాల చదివిన మాటలు నిజము. కనుక మనం ఎన్ని రీతిలుగా బలం పొందాలో అన్ని రీతిలుగా దేవుడు మనకు బలాన్ని ఇచ్చినప్పుడు ఇంకా మనం బలహీనులుగా ఎలా ఉంటామండి? బలహీనులుగా ఉండడానికి అసలు ఛాన్సే లేదు. మరి అందుకే అన్ని శరీరానికి బలం పట్టడానికి మనం ఎన్నెన్నో మరి తీసుకోవట్లేదా? ఒక్క ఫుడ్ ఆహారం మట్టుకు మధ్యాహ్నం తిని లేకపోతే మార్నింగ్ ఒక్కటి తిని ఊరుకోలేదు. మళ్ళీ టైంలీ మనం ఏమేమో ఒకటి తీసుకొని శరీరాన్ని చక్కగా యాక్టివ్గా బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి మనము ప్రయాసపడుతుంటాం. కరెక్టే, అది కావాలి కూడా. లేకపోతే మనం డీలా పడిపోతాం. మరి ఒక్క శరీరం మాత్రమే బలపడితే చాలదు. అసలైన బలము మనకి దేవుని నుండి, శరీరానికి దేవుడిస్తాడు బలము, ఆత్మ ద్వారా మనకి బలాన్ని అనుగ్రహించే దేవుడు. 2 విధాలా కూడా మనము మరి మనకి ఏది అవసరమో అన్ని విధాలా మనల్ని సమకూరుస్తూ మనల్ని బలంగా ఉంచడానికి మరి ఎన్నెన్నో పోరాటాలు మనకి శరీర రీతిగా చూస్తే మన యొక్క ఈ యొక్క యాత్ర జీవితంలో మనకి ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు, కన్నీళ్లు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, మరి ఉద్యోగాలు విషయంలో కానీ, లేకపోతే ఇంకేదేదో మరి మనకి ఆటంకాలు, ఇబ్బందులు, ఇక్కట్లు కదా వస్తూ ఉంటాయి. సో శరీర రీతిగా కూడా మనం పొందుతున్న ఈ యొక్క విషయాలలో కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. మనకు బలం ఇస్తానే కానీ లేకపోతే మనము వాటిని జయించలేము. యుద్ధాలు కూడా ఆయన మన పక్షం నుండి యుద్ధమాడే దేవుడు. మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు కూడా. మనకి ప్రార్థన నేర్పుతూనే ఉన్నాడు కూడా. అయినా నేర్చుకోకుండా మనం ప్రార్థనకి లేవకుండా, ప్రార్థనకి ప్రాముఖ్యతని ఇవ్వకుండా మరి ఆయన ఇచ్చే మరి బలాన్ని మనము పొందుకోకుంటే మనం బలహీనలమవుతాం. సాతానుడికి మనము ఆహారం అవుతాం.
అంతే కదా! ఖచ్చితంగా మరి ఓడిపోయే గుంపులో ఉండిపోతాం. ఎన్నో మరి మనకి గెలవాల్సినయే. దేవుడంటే విజయమే. ఆయనకి ఓటమనేదే లేదు. మరి ఆయన పక్షమున మనం ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే, మరి మనకి జ్ఞానమే, మనకి వివేకమే, తెలివే, మనకి దేవునియందు భయముంటది, భక్తుంటది. మరి ఇన్ని ఆలోచన మరి ఆ మంచి ఆలోచనలు మనకు రావాలంటే కూడా మరి పరిశుద్ధాత్ముడే ఆధారం. కాబట్టి ఈ బలాన్ని మనము ఎన్ని విధాలుగా మనము పొందుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మరి అసలు పరిశుద్ధాత్ముని యొక్క బలం ఏమాత్రం ఇంత లేకపోయినే జీవించే జీవించలేము. మనల్ని బ్రతికించేదే పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఊపిరి పోసింది మరి ఆయన ఆత్మతోనే. జీవాత్మ కదా! మరి అట్లాగా పాత నిబంధనలో మనం చూస్తే ఇప్పుడు బలమైన ఆ కార్యాలు జరిగించాడు. పరిశుద్ధాత్ముడు మామూలుగా కొంతవరకు మనం లోబడితే, ఎంత మనము ఆయనతో సహకరిస్తే, ఎంత సహవాసంలో ఉంటే, దినదినం గూడా మనము ఇంకా, ఇంకా, ఇంకా బలపడుతానే ఉంటాం. అంతేగాని ఓడిపోయే వారంగా గాదు, బలహీనపరచబడే వారంగా కూడా కాదు. ఇంకా ఎన్నెన్నో వరాలున్నాయి పరిశుద్ధాత్ముని చేతిలో. మరి ఆ వరాలన్నీ కూడా మనకు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఒక్క వరం ప్రభువా అని అడుగుతాము. మరది పొందే వరకు మనం గోజాడుతున్నామా? అడిగి మళ్ళీ ఆ విషయమే పక్కన బెట్టేస్తే, అడిగితేనే గదా! తండ్రి తననడుగు ప్రతివానికి తన పరిశుద్ధాత్మనెంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రతి విషయంలో, ప్రతి నిత్యము మనము ఆత్మ చేత నింపబడిన బిడ్డలముగా, ఆత్మ మనలో నివసించులాగున మరి మనల్ని మనం ఏమనుకోవాలి? పరిశుద్ధపరుచుకుంటూనే ఆయనే పరిశుద్ధపరుస్తాడు. కాపోతే మనం ఆయన చేతికి మనల్ని అప్పగించుకోకపోతే మన సొంత ఆలోచనలొస్తాయి. ఆయన ఆలోచనకు మనం తావివ్వాలి. మనం అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆలోచనిస్తాడు. జ్ఞాపకం జేస్తాడు. యేసయ్య చెప్పిన బోధన శిష్యులతో అన్నాడు యేసయ్య గదా! నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీకేమొస్తదండి? శక్తి. అప్పటిదాకా మీరు ఉండండి. మీకు ఆదరణకర్తను పంపే వరకు గూడా. అప్పుడు వాళ్ళు మేడగదిలో ప్రార్థనలో ఎంతగానో మరి వాళ్ళు కనిపెట్టి, ప్రార్థించి పొందుకోగలిగారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అంతకుముందు ఎంత పిరికివారో, అంతకుముందు ఎన్ని సార్లు మరి అబద్ధాలాడిన వారే మనలాగా అంతకుముందు ఎన్నెన్నో మరి జస్ట్ హ్యూమన్ మనం చేసినట్లుగానే పడిపోవడాలు, లేవడాలు ఇవన్నీ కూడాను వాళ్ళలో కూడా కనపడ్డాయి. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మని చేత మరి వాళ్ళు ఆహ్, నింపబడినారు. ఆత్మ దేవుడు అగ్నివలే మరి వారిలోకి వచ్చినప్పుడు ఆ వాక్ శక్తి మొత్తం శక్తితో నింపబడ్డారు. ఇదివరకు మాట్లాడిన పేతురేనా ఈ పేతురు అన్నట్లుగా ఆశ్చర్యపోయే రీతిగా మరి వాళ్ళంత ధైర్యంగా హతసాక్షులయ్యారు. మామూలు గాదండి. మనకు కొంచెం ఏదన్నా ఈ మరి పేరు మార్చుకుంటేనో, లేకపోతే ఇంకేదో సర్టిఫికేట్ పెడితేనో మనకి ప్రివిజన్స్ మనకు వస్తున్నాయి వీటి గురించి అనంటే, దానికి గూడా సిద్ధపడి అనేక మంది మరి ఆ రకంగా గూడా ఒక లోకరీతిగా ఏదైనా పొందుకోవడానికి ఆశిస్తున్నాం. కానీ ఆళ్ళు చావుకు తెగబడ్డారు. ఆయన కొరకు, ఆయన కొరకు. ఎలాగా మరి వాళ్ళు సేవ చేశారు? ఎలాగా మరి వాళ్ళు ఈ సంఘాన్ని స్థాపించడంలో గాని, మరి ప్రకటించడంలో గాని, ఆ బలాన్ని పొందుకోవడంలో ఈ మామూలుగా ఇది మనకు నూతన నిబంధనలో కనబడే పరిశుద్ధాత్మని బలం. మరి ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో చూస్తే మరి ఎంతమంది అబ్రహాం మొదలుకొని వాళ్ళందరూ కూడాను ఆత్మ చేత నింపబడకపోతే శారా గారికి గర్భం ఎలాగా రాగలిగింది?
విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఒక్కటే కాదు. విశ్వాసము క్రియ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అవును. విశ్వాసంతో ఆ బిడ్డ ఉన్నప్పుడే మరి ఆమెలో గర్భమును ధరించుటకును, మరి బిడ్డను కనుటకును కావలసిన శక్తినిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరియమ్మ గారికి ఎందుకని మనకు అక్కడ రాయబడలేదు కదా! పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భము వచ్చింది అనే. ఇప్పుడు అది మనం చూడాలంటే ఖచ్చితంగా మరియమ్మ గారిని తీసుకోవాలి. కన్యక ఆమె మా పురుషుని ఎరగని దానను. కానీ అక్కడ ఏం చెప్పాడు? నువ్వు పరిశుద్ధాత్మని నీ మీదకు వచ్చినప్పుడు నీవు శక్తిని పొంది నువ్వు గర్భమును. సో ఆ రీతిగానే మనమందరం కూడా మరి పరిశుద్ధాత్మని శక్తి లేకుండా ఆయన కార్యాలు మనలో జరగటము అసంభవం. సో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు కూడా జరగాలి. మామూలు కార్యాలు జరుగుతున్నాయి కొద్ది గొప్ప కదా! నాకు మట్టుకు అట్లనే అంది. కానీ ఇంకా బలమైన కార్యాలు మరి జరగకపోవడానికి కారణం మనం ఇంకా ఎంతగా ఆయనకి సరెండర్ అవ్వటం లేదు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా మరి ఆ ఒక పాత నిబంధనలో అబ్రహాం, శారా గారు వృద్ధాప్యంలో పరిశుద్ధాత్మని బలంతో కుమారుణ్ణి పొందుకున్నారు. అలాగే అద్భుతాలు చేసిన మోషే గారు మరి అప్పటి వరకు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి గాని ఆయనను మరి ఫిట్ చేశాడు తన అద్భుతాలు చేయడానికి. పరిశుద్ధాత్మ శక్తి తప్ప కర్ర కాదు పనిచేసింది అక్కడ కదా, తెలుసు మనకి. కాబట్టి ఆయన మాట పలికాడు అని అంటే అక్కడ కార్యం జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతిదీ కూడా ఈవెన్ సృష్టిలో కూడా మనం ఆదిలో మరి నిరాకారంగా ఉన్న భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున్నాడు? అలలాడుతుండెను అని ఉంది. సో ముగ్గురు కలిసే ఏక దేవుడుగా మరి యొక్క త్రిత్వంలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కార్యాలు చేసే దేవుడు, బలాన్నిచ్చే దేవుడు. మనలో ఎన్ని మన ఆత్మీయ జీవితంలో కార్యాలు జరగాల్సినవి ఉన్నాయో, ఇప్పుడు వాక్యం వినాలన్నా, వాక్యం చదవాలన్నా, గ్రహింపు కావాలన్నా, ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలన్నా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనము చదివిన వాక్యము, విన్న వాక్యము మర్చిపోతున్నామంటే మనము ఆత్మతో మరి ఆ వాక్యాన్ని వినాలి, చదవాలి. ప్రార్థనలో కూడాను ఏదో మరి పెదవులతో కాకుండా ఆత్మతో ప్రార్థన. మరి అలాంటి ఆత్మ యొక్క మరి ఆ గొప్పతనాన్ని నీవు నేను అనుభవంలోకి ప్రతి నిత్యము ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నివసించాలంటే హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యం చేత శుద్ధీకరించబడడానికి మనల్ని మనం అప్పగించుకుంటూ, నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటూ, నిత్యము రిక్వెస్టింగ్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ప్రభా నాకు జ్ఞానం అనుగ్రహించు, నాకు మంచి ఆలోచన అనుగ్రహించు, నాకు ఈ పని చేయడానికి శక్తి. ఈ లోకల్గా మనం ఏదైనా పని కూడా, వంట పని కానీ, ఉద్యోగం కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ రాణిస్తావంట. ఎలాగా? ఆత్మ చేత. సో ఇది చేసిన వంట బాగుంది అని అన్నారంటే నువ్వుగా చేసింది, నీకు సహాయకుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టే. సో అట్లాగే నీ జాబ్లో కూడాను అన్ని విషయాల్లో మనంగా చేయలేము ఏ పని అనేది మనకు మొదటగా రావాలి. నేను ఆ ఉద్యోగం చేయలేనయ్యా, నువ్వు నాలో ఉంటే తప్ప, నువ్వు నా జ్ఞానాన్ని ఇస్తే తప్ప అని మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆయన ఎందుకంటే ఆయన అందుబాటులో మనకి ఇప్పుడు ఉన్నాడు. ఆయన అండర్లో, ఆయన పాలనలో నీవు నేను ఉన్నాము, బ్రతుకుతున్నాము. నిత్యము ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయనకి మనల్ని సమర్పించుకోవడంలో, ఆయనను మనల్ని అడగటంలో ఆయన మనకి ఉంటాడు, మనకు తోడై. అప్పుడే మన ద్వారా కొన్ని మంచి కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. మన మోషే ఒప్పుకోకపోతే దేవుడు ఆ కార్యాలు చేయగలిగాడా? చేయలేడు. మోషే నాకు అదుంది, ఇదుంది, నేను చేయలేను, నేను పోతే వాళ్ళు నమ్మరు, రకరకాల ఎక్స్‌క్యూజెస్ చెప్పాడు. కానీ వదలలేదు. ఆయన అనుకున్న ప్రణాళిక నీ ద్వారా, నా ద్వారా జరిగించే దేవుడు గదా మన దేవుడు. కాబట్టి మోషేకన్ని అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ బలం.
ఆయన వయసెంత? 80 ఏళ్ళు. మరి అలా ఊహించుకుంటే ఇప్పుడున్న వయసు మన 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 వయసులు చూసుకుంటే మరి ఎక్కడ అప్పుడే చేయలేమనే మాటలు మనకి వస్తా ఉంటాయి. ఎందుకంటే నేను జేస్తున్నాను. ఇది నా శక్తి అని మనం అనుకుంటే, అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే దీనిని నేను చేస్తానన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడాను పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనకు అన్ని విధాలా రావాలి. మరి ఏలియా గారి ప్రార్థనా శక్తి ఎలాంటిది? అగ్నిని ఆకాశం నుండి దింపిన శక్తి. అలాగే మరి వర్షమును ఆపగలిగాడు. వర్షం తిరిగి వర్షించడానికి కూడా మరి అంత ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థన ద్వారానే మరి ఆయనకి ఆ బలహీనత నుంచి మరి ఎంతగా రథం కంటే ఫాస్ట్‌గా పరిగెత్తి ఆయన గేట్ దగ్గర నిలబడ్డాడంట. ముందే ఎళ్ళిపోయి అహాబు కంటే. వర్షం వచ్చేస్తుంది ఎళ్ళిపో అని చెప్పి రథం మీద తీసుకెళ్ళొచ్చు అహాబు గారు. ఒకవేళ ఆయన వస్తానంటే గాని. ఆయనతో కూడా పోలేదు. ఈయన అన్నము తినలేదు. "నువ్వెళ్లి తినయ్యా" అని చెప్పి తొందరగా ఎళ్ళవని అహాబు గారిని పరిగెత్తిస్తాడు. ఆ! ఆయన రథమేసుకొని ఇంకా చేరలేదు. ఈయన ఆల్రెడీ ఎళ్లి గుమ్మం దగ్గర నించున్నాడంటే ఎంత ఆ వయసుకి ఆయన పరిగెత్తడం అంటే ఆయన పరిగెత్తాడా? నో. పరిశుద్ధాత్మ దేవుడు. అట్లాగే మరి ఫిలిప్పు గారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఐథియోపియా కందకే అతను దగ్గరికి కూడాను ఎక్కడో నడుచుకొని అడవిలో ఎళ్తున్న ఆ రథం దగ్గరికి పరిగెత్తు అని చెప్పి ఆయన పరిగెత్తి ఆయనని కలుసుకోగలిగాడు. అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం సమర్పించుకున్న ఎంతగా నువ్వు దేవునికి సమర్పించుకొని మరి ఎంతగా మరి పరిశుద్ధంగా, ఎంతగా నువ్వు విధేయతగా, ఎంతగా నువ్వు వినయంగా మరియు విశ్వాసంలో మరి ఆయనకు లోబడతామో, అప్పుడు ఆయన అపవాది చీకటి శక్తుల మీద అధికారం ఇవ్వడానికి మరి ఎన్ని దీవెనలు, ఎన్ని వరాలు ఆయన దగ్గరున్నాయో ఒక్కొక్కటి మనం పొందుకోవడానికి మనము శక్తితో మరియు ప్రార్థన ఈ రెండిటి ద్వారానే మనం అవన్నీ గూడా సంతరించుకుంటాం. నిజంగా మరి సంసోను, దావీదు, ప్రవక్తలు, మరి యుద్ధాలు చేసిన రాజులు వీళ్ళందరూ చేశారు. కొందరు మట్టుకే దేవునిలో ఉండి బలమైన కార్యాలు నిలబడి శవాలను చూశారు అవతల పక్క వాళ్ళు. అంతే కదా! మరి ఆయనని నమ్ముకోకపోతే, ఆయనని రిక్వెస్ట్ చేయకపోతే, తన బలంతో గనక పోతున్నాననుకుంటే ఓడిపోవటమే. కనుక మన బలం కాదు. మన శక్తి అంతకంటే కాదు. మనం ఎల్లప్పుడు గూడా మరి పరిశుద్ధాత్మనిపై ఆధారపడే బిడ్డలంగా ఉంటేనే మరి మనము రాణిస్తాం. మరి ప్రవక్తల లిస్ట్‌లో చూస్తే నిజంగా యెహెజ్కేల్ గారు చేసిన అద్భుత కార్యాలను చూస్తే అసలది ఎండిపోయిన ఎముకలంట. చెదిరిపోయిన ఎముకలు. మామూలు కాదు మరి. ఆ! అది ఇప్పుడు 37 యెహెజ్కేల్ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క ఎండిపోయిన, చెదిరిపోయిన ఎముకలను బ్రతికించడానికి యెహెజ్కేలు ప్రవక్తను ఒక మానవుడు అవసరమయ్యాడు దేవుడికి. మరి ఆ మానవుడిని తీసుకెళ్ళి ఆ యొక్క లోయలోకి నడిపించి మరి అక్కడ అద్భుతాలు ఎలా చేయగలిగాడు మరి ఆ పర్సన్ ఒప్పుకున్నందుకే. అలాగే అక్కడ జరిగిన కార్యాలు మనకు తెలుసు. ఎలాగా అవన్నీ కూడాను చెదిరిపోయి, ఎండిపోయి అసలు ఏమైనా బ్రతకగలవా అని అడిగితే, "అది నీకే తెలియనయ్యా." నన్నడిగితే మటుకు నేనది బతకను అని చెప్పొచ్చు. చెప్తానేమో. కానీ ఆ మంచి మాట చెప్పాడు ఆ ప్రవక్త. "నీకే తెలియను సార్." అట్లాగే మనము ఏ విషయంలో కూడా మరి అందుకనే ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు ఎండిపోయిన ఎముకలకి జీవాన్నిచ్చిన దేవుడవు గదా! మరి చనిపోయే వ్యక్తికి నువ్వు ప్రాణం ఎందుకివ్వవు? ఎందుకు బతికిస్తావు? బతికిస్తావు నాయనా అని మన ప్రార్థనలు చాలా ఆహ్, అక్కడ బలం పొందుకుంటాయి. ఇవన్నీ మనకి చూపించిన దేవుడు ఇప్పుడు, ఎప్పటికి ఆయనకి మార్పు లేని దేవుడు. మనతో ఉన్న దేవుడంటే ఉన్నాడంతే. మన ప్రణాళిక ఏమైతే యేసాడో మనం పుట్టక మునుపే ఆయన గర్భంలో రూపింపబడక మునుపే మన ఎముకలను లెక్కించిన దేవుడు, దినాలను లెక్కించిన దేవుడు, మరి జీవగ్రంథంలో లిఖించిన దేవుడు. అన్నీ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాడు. దాన్ని మనం పొందుకోవడానికి
మనకు ఆలస్యం కాదు. అలా కాకుండా మరి ఇగో మనకున్న ముందున్న ఈ యొక్క ప్రవక్తలైతేనేమి, ఆ! మరి భక్తులు వాళ్ళ ద్వారా ఇన్ని కార్యాలు జరిగినాయి కదా! మరి నాకెందుకు జరగవు? జరగాలి ప్రభువా అని అంతగా మనము ఆయనతో మనం ఎంతగా పెనవేసుకుంటే, ఎంతగా మనం ఆయన వాక్యంలో, ప్రార్థనలో, ఆయన సహవాసంలో మరి ఉంటేనే మనం కూడా అలాంటి కార్యాలు చేయగలుగుతాం. అనుదినము కూడాను దేవునితో సహవాసం. ఆదామవ్వలు అలాగున్నారు. అనుదినం సహవాసంలో. కానీ అక్కడికి కూడా సాతానుడు వెంటాడుతానే ఉంటాడు. మనం ఎంత సహవాసంలో ఉన్నామని ఆదమరచి నిద్రపోవడానికి ఈల్లేదు. ఎప్పటికప్పుడు మెళకువగలిగుండాలనే ఒక మాట మనకి పరిశుద్ధాత్ముడు వినిపిస్తా ఉంటాడు. అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. ఏ సమయంలోనైనా పడగొట్టే పని జేయడానికి ఎంత ప్రయాసంగా మరి నిద్రపోక, కునకక మళ్ళీ మన ఎనకాల పడతా ఉంటాడు ఆ సాతానుడు. సో, మనము పరిశుద్ధాత్మ చేత పూర్ణులముగా ఉండడానికి మనకు అవకాశం ఉన్నది. మనం అది దాన్ని మనము వినియోగించుకుంటూ ప్రభువు వెంట ప్రతి విషయంలో నడిచి బిడ్డలంగా మనముండాలి. అందుకే మానవుడిగా యేసయ్య ఈ లోకానికి మరి వచ్చి జన్మించి, ఆయన జన్మం కూడా పరిశుద్ధాత్మునితోనే. మరి ఆయన దినాలు కూడాను మరి మానవుడిగా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసేదాకా ఆయన సేవను ప్రారంభించలేదు. మరి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి కూడా హవ్వ గారికొచ్చిన శోధననే ఈయనకు కూడా కలిగింది మరి. అయినప్పటికీ మరి యేసయ్య మానవుడే. ఇక్కడ ఆయనకి జంట తోడు లేదు. ఒంటరి. అయినా కూడా తనకి పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో మరక్కడ నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. సాతానుడు ఎలాగా అటాక్ చేసినా సరే వాక్యంతోనే ఆయన మరి సాతానుని జయించి ఆయన అప్పుడు సేవను ప్రారంభించాడు. సువార్త ప్రకటన, బోధ, స్వస్థతలు అన్నీ గూడాను. ఒక మాట అక్కడ మనం చూస్తాము. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. శోధనలన్నీ ముగించుకున్న తర్వాత ఆత్మ బలపడి తను గలిలయకు తిరిగి వెళ్ళి సేవా ప్రారంభం. కనుకనే మనము పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ మరి ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. కనుకనే మనం అడగడానికి, పొందుకోవడానికి ఎల్లప్పుడూ శక్తి కావాలని మనం అడగగానే ప్రభువు శక్తినిస్తాడు. అడగక మనం పొందట్లేదు. కాబట్టి అడుగు ప్రతివానికి తప్పకుండా తన పరిశుద్ధాత్మనిస్తానని తండ్రి యొక్క వాగ్దానం మనకి ఉన్నప్పుడు, దానిని మనము కొన్నిసార్లు మానవ శక్తికి, మానవులకు మన ప్రాబ్లమ్స్ తెలియజేస్తుంటాం. ఆళ్ళ యొక్క సహాయం కొరకో, లేకపోతే ఏదో ఒకటి ఆలోచన కొరకు. కానీ ఇదిగో ఆలోచనకర్త ఆయన. ఆలోచనకు, బలమునకు ఆధారమగు ఆత్మ అని ఉంది. కాబట్టి మనము మంచి ఆలోచన కొరకు మనకేది తెలియకపోతే, మన ఆలోచన ఏమి రాకపోతే దేవుడిని కనీసం అప్పుడు మనం స్తుతించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పందించి మనకు ఒక ఆలోచన ఇస్తాడు. బలమైన ఆలోచన విధానం, బలమైన పరిశుద్ధత అన్నీ కూడా బలపడతాయి. బలమైన ప్రార్థనా జీవితం. మామూలు ప్రార్థనా జీవితం అంటాం కదా! మరి బలమైన ప్రార్థనా జీవితం. సో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎరిగిన వారమై ఉండాలి. ఉన్నాడు, మనం బలమైన వారమే అనేది ఒకటి మనకి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడు. కాబట్టి మరి మనకి ఏదైనా సరే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనకున్న బలము, ఆయనకున్న శక్తి మనలో కొంచెం వచ్చినా సరే, మనకొచ్చే ఈ చిన్న చిన్న ఆహ్, ఆహ్, ఆటంకాల్ని అధిగమించే శక్తిని దేవుడు మనం ఎంతటి బలహీనులమైనా సరే, మనం అడిగి పొందుకుంటే. అలాగే ఇప్పుడు
మనం బలమైన వారమని, అపవాదిని జయించాలని మనకి ఆశ కడుపులో ఉంటే నంబర్ 1 మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తించకపోయినచో అపవాదిని జయించలేం. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను 4:4 చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో మనం లోక సంబంధులంగా కాకుండా దేవునిని ఎరిగిన వారముగా, దేవుడు మనలో ఉన్నాడని గుర్తించిన వారముగా ఉన్నప్పుడే శోధన సమయాలలో గుర్తు చేసుకుంటున్నప్పుడు అపవాదిని మనము జయిస్తాం. పరిశుద్ధత లేకుండా చీకటి శక్తులపై మనం విజయాన్ని సాధించలేం. కాబట్టి మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు యొక్క ఉనికి మనలో ఉన్నట్లుగా ఎల్లప్పుడూ మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. అది గుర్తించకపోతే మనం జయించలేం, భయపడతాం. మనకు భయం అనేది వచ్చేస్తది. లేకపోతే ఓటమి నేను ఆ శక్తి చేయలేను, ఆ పని సాధించలేను అనే మాటలు మనకొస్తాయి. అలా కాకుండా నాలో ఉన్నవాడు మరి గొప్పవాడు గనుక నాకు నేను కాదు చేసేది, ఆయన చేస్తాడు ఈ కార్యం. ఆయనకు అప్పగించుతున్నాను. ఆయన నాకంటే ముందుగా నడుస్తాడు. ఆయన నాతో పాటు ఉన్నాడు. నా పక్షమున యుద్ధమాడువాడు, నా పక్షమున న్యాయం తీర్చువాడు. ఇలాగ మనము ఈ మాటలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ గనక ముందుకు నడిస్తే తప్పకుండా మనకి విజయమే. 2 దేవునిచే ఆశీర్వదించబడిన వారమని కూడా గుర్తించి ఉండాలి. అలా గుర్తించకపోతే అపజయం ఎదుర్కొంటాం. మనం ఎవరమండి? దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలము. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు చూడాలంటే బాలాకు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ శపించమని ఈ బిలాము ప్రవక్తను కోరాడు. దేవుని వర్తమానము బిలాము ద్వారా మరి బాలాకుకు చెప్పబడిన మాట ఏంటంటే, వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన జనులు, వారిని శపించకూడదు. శపించడానికి నాకు ఆయన నోరు మూసేశాడు. నేను ఆ మాట అనలేను. కాబట్టి దేవునిచే ఆశీర్వదించబడిన వారిని ఏ విధమైన దయ్యపు చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, ఇంకా మనకు అనుమానాలు ఉంటాయి కొన్ని. అవి ఏది కూడా మనల్నేమి చేయలేవు. మానవులుగా బయట నుంచి మనకి సాతానుడు ఎవరో ద్వారా భయాన్ని కల్పించడానికి ఫలానా అనేదో చెప్తే వెంటనే మనం అది నమ్ముతాం. కాదు, మనం చేయాల్సింది ఇదొక్కటే. మేము దేవుని చేత ఆశీర్వదించబడిన జనులము అని గుర్తుంచుకుంటే మనకు ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు శాపం మన మీదకి రాదు. శపించే వాళ్ళు చేసినా కూడా అది ప్రయోగం, అది ఏమంటారు దాన్ని, అది పారదు మన మీద, పని చెయ్యదు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని ఆయన ఎరిగి ఉన్నాడు. అట్లాగే యాకోబు, యోబు, దావీదు వీళ్ళందరూ కూడాను దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలంగా గుర్తింపబడ్డారు. ప్లస్ వాళ్ళకి గుర్తు ఉన్నది. మరి మనం కూడా దేవుని పిల్లలం 100%. మరి అట్లాంటప్పుడు మనకి దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? కాదు కదా. మనం ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాళ్ళ లిస్టులో ఉన్నాము కనుక మనని ఏది ఏమాత్రం ఎంత మాత్రం ముట్టదు, ఏది కాదు అనే నమ్మకం మనకి బాగా రావాలి. అప్పుడే మనము అపజయాన్ని ఎదుర్కోగలం. 3 దేవునితో సహవాసము కలిగి ఉన్నామని కూడా గుర్తెరిగి జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనం ఎవరితో సహవాసంలో ఉన్నాం? సాతానుతోనైతే కాదు, చెడుతోని కాదు, మంచితోనున్నాము, విశ్వాసంతో ఉన్నాము, నిరీక్షణతో ఉన్నాము, స్తుతులతో బ్రతుకుతున్నాము, ఆరాధనతో బ్రతుకుతున్నాము. అంటే దేవునితో మనకి అటాచ్ అయి ఉన్నాము. అది మనము ఆయనతో ఎంత సమయము మరి గడుపుతున్నాము.
ఆ సహవాసం అంటే ఒక క్షణము, ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ చాలా ఫాస్ట్‌గా ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేసినట్లుగా అది సహవాసం కాదు. సహవాసం మనకు తెలుసు. మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు గాని, ఎంతసేపు మరి వాళ్ళ యోగా అవన్నీ కూడా మనం వింటాము. మనయి మనం చెప్పుకుంటాము. ఎంత టైం అయిందా? ఇంత టైం అయిందా? అని ఆశ్చర్యపోతాం కదా! చాలా టైము మనం స్పెండ్ చేస్తాం. ఒక ఫ్రెండ్‌తో, ఒక బాగా క్లోజ్‌గా ఉన్న వ్యక్తితో మరి. కానీ అది టైం తెలవదు మనకి. అప్పుడు టైము తెలీదు. కానీ ప్రార్థనకొచ్చేటప్పటికి ఇంత టైం అయిందా? ఇంత అయిందా? అనంటే అది సహవాసం కింద లెక్కకు రాదు మరి. హనోకుని జ్ఞాపకం జేసుకోవాలి. మరి మరణాన్ని రుచి చూడకుండా ఆయన దేవునితో ఎన్ని వందల సంవత్సరాలు నడిచి మరి పరలోకంలోకి డైరెక్ట్‌గా కొనిపోబడ్డాడు. మరణాన్ని చూడకుండానే. శిష్యులు మరి వాళ్ళెలాగా ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చోగలుగుతారు? ఆయన వలె ఆయన కొరకు మరి హతసాక్షి మరణాలు. సంఘం విస్తరించింది. అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ రోజున వాళ్ళే మనకి ఒక్కొక్కళ్ళని మనం తీసుకొని వాళ్ళ ఆహ్, చూస్తున్నప్పుడు బైబిల్‌లో నుంచి మరి వాళ్ళు చేసిన ఎంతమందిని ఎలాగా ప్రభువు తట్టు తిప్పగలిగారు? ఎలాగా విశ్వాసులుగా మరి చేయగలిగారు? శిష్యులనుగా ఎలా సిద్ధపరిచారు? దేవుడు చెప్పిన వాక్కును తూచా తప్పకుండా పాటించారు. భూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు. అలాగే నడిచారు. అలాగే దినం మొదలుకొని వాళ్ళకి సాయంత్రం అయిందాక గూడా వాళ్ళకింక వేరే పనంటూ లేదు. ఇదే పని. ఆళ్ళు ఎట్లయితే యేసయ్య చెప్పాడో ఆ రకంగానే మరి చేయగలిగారు. దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఆ స్వరూపంలోనికి మనం మార్చబడతాం. అంటే మోషే గారు 40 దినాలు కేవలం ఆయన సహవాసంలో అక్కడ కొండ మీద ఉండి దిగితేనే 40 రోజుల్లో ఆయన ఫేసు ప్రకాశించిందంట. ఆ! చూసి మనుషులందరూ వామ్మో! ఇంత ప్రకాశమా? అది మనుషులు కనిపెట్టేది. మనం దేవునితోనే ఎల్లప్పుడూ సంబంధం కలిగిన బిడ్డలంగా, సహవాసం కలిగిన బిడ్డలంగా మరంటే వాక్యంతో, ప్రార్థనతో నిత్యము నడిచినా, కూర్చున్నా, మన ఆలోచనలు ఏదైనా పని మీదున్నా, ఆ పని చేస్తూ గూడా దేవుణ్ణి జ్ఞాపకం జేసుకోవడంలో మరి పని చేయడానికి సక్రమంగా జరగడానికి, మనం వెళ్ళిన పని గాని, ఏదైనా గాని గాక, నిత్యము ఆయనని జ్ఞాపకంలో పెట్టుకొని మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నాకు ముందున్నాడు. అట్లాగా జ్ఞాపకం జేసుకుంటూ పోతే నీకు ఏ అపాయము కలగదు. కలిగినా నువ్వు జయిస్తావు. నేను జయిస్తాను. ఆయన స్వరూపంలోనికి మనల్ని మారుస్తుంది. దెన్ సహవాసం ద్వారా ఆత్మ మన ఆత్మ ఫలాన్ని ఫలింపజేస్తుంది. ఆత్మ ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం ఎక్కడ జూసినా, ఏ ఇంట్లో జూసినా మరి కొట్లాట్లే కనబడుతున్నాయి. సమాధానం లేదు, శాంతి లేదు. ఎటు విడాకులు. క్రైస్తవుల్లో ఎక్కువ విడాకులు జరుగుతున్నాయండి. కొంత ఓపిక లేదు. ఓర్పు లేదు. ఇ ఇమ్మీడియేట్‌లీ ఇన్‌స్టంట్ కాఫీలాగా అయిపోవాల కార్యాలు. దేవుడి దగ్గర అట్లా జరగవు మరి. ఆయన ఎందుకు పెట్టాడు ఓర్పని, సహనమని? మరి ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియబడాలట. మీలో ఉన్న ఓర్పు, నాలో ఉన్న ఓర్పు, సహనము సకల జనులకు తెలియబడనీయుడి అన మనం మనం ఏం జేస్తున్నాము? షార్ట్ కట్‌లో అయిపోవాల పనులని జూస్తున్నాం. మనకన్నీ గూడా ఇన్‌స్టంట్‌గా జరిగిపోవాలి. ఫలం ఫలించాలంటే చెట్టు విత్తనం వెయ్యాలి, చెట్టు మొక్క రావాలి, అది ఎదగాలి, అది టైం రావాలి, అది కాయ ముందు పూత, తర్వాత పిందె, అది రాలిపోతది. మళ్ళీ ఎన్ని సార్లోకి ఆ పిందెలు కాస్త గట్టిబడి వస్తున్నా గాని గాలి దుమ్ములొస్తే పడిపోతాయి. ఏ పండు అనే చెట్టు ఫలిస్తుందండి. మన ముందున్న అన్ని సీజన్స్‌లో అన్ని పండ్లు తింటున్నాం గదా! చెట్టు ఎంతగా మరి ఎన్ని పండ్లు పోతున్నాయో, ఎన్ని పిందెలు రాలిపోతున్నాయో ఈవెన్ దెన్ అయినా మనకి అన్ని ఫలాలు ఒక్కొక్క చెట్టు నుండి పొందుకుంటున్నాం. తింటున్నాం. మరి మనలో నుంచి కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవి కంటత పెట్టుకుంటే మనము
పెట్టుకున్నాం, కంటతైతే వచ్చు. కానీ అవి ఆచరణలో జరగడానికి నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి. ఆయనతో సహవసించినప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఆశ నిగ్రహం అనేది మనకప్పుడు వస్తుంది. ఆ నిగ్రహించుకునే శక్తిని పొందుకోవాలి. ఏది మనకు లోపం ఉన్నదో, మరి ఏ సబ్జెక్ట్‌లో మనము పువరో దానికి ఏం చేస్తాం? ట్యూషన్ చెప్పిస్తాం పిల్లలకి. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతేనే ఆ క్లాస్ నుంచి మరో క్లాస్‌కి. అట్లాగే మనకు కూడా ఈ చీకటి శక్తులన్నిటిపై విజయం రావాలి అనంటే, మనం కూడాను మరి దేవునితో సహవాసం. సో, ఈ 3 విషయాలలో మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఆయన చేత ఆశీర్వదించబడిన జనులమని గుర్తుంచుకోవాలి. ఆయన సహవాసంలో మనం ముందుకు సాగుతూ పోయినప్పుడు, తప్పకుండా మరి భక్తులైన బిడ్డల జీవితాల్లో ఏ అద్భుతాలైతే వాళ్ళకి జరిగాయో, మనకు కూడా అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడే. ఆయన అన్నాడు గదా! నిత్యము ఈ నిన్న, నేడు, నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మరి పార్షియాలిటీ ఉన్న దేవుడు కానే కాదు. మనం ఎంతగా ఆయనను మరి మనం కలిగి ఉంటామో, అంతగా శక్తిని మనము పొంది, మరి ఇతరులకు, చుట్టూనున్న వారికి మనం మేలు చేసే బిడ్డలంగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. శక్తిగల దేవా, బలము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శక్తితో, నీ బలముతో మేము నింపబడి ప్రభువా, ఈ లోకములో మాకంటే బలవంతుడైన మా శరీర రీతిగా బలము చాలదు నాయన. అలాంటి బలవంతులతో గాని సాతాను చీకటి శక్తులతో పోరాడుటకు నాయన నీ శక్తి లేనిదే, నీ ఆత్మ మాలో లేనిదే మేము ఈ కార్యము చేయలేము నాయన. కృంగిన బిడ్డలముగానే, లోకస్తులుగానే మేము ఉండిపోతాము కనుక ప్రభువా, నీ బలాన్ని మేము పొందుకోవడానికి మరి మీ ఆత్మ నిత్యము మాకు అందుబాటులో ఉంచిన దేవుడవు. అడుగుమంటున్నావు తండ్రి, అడుగుతున్నామయ్యా. ఇదిగో ఈ నూతన దినములో మేము ప్రభువా మరి మా పనులకు వెళ్ళుచుండగా మాకు కావలసిన శక్తిని, జ్ఞానమును, ఆలోచనను ప్రభువా నీవు నాయన మీరు మాకు అనుగ్రహించి, నీ బలము చేత నింపి నాయన నీకు సాక్షులముగా జీవించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ, నీ ఆశీర్వాదమునకు అప్పగించుకుంటూ, యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.